అంతా ఉత్తరాది సీఎంలేనా? దక్షిణాది నుంచి ఏ ఒక్కరూ ఆ రేసులో పోటీ పట్టం లేదా? ఈసారి పీఎం రేసులో ఉన్న దక్షిణాది నేతలెవరు? ఇంతమంది ప్రాంతీయ పార్టీల నేతలు పోటీ పడుతుంటే కూటమి బలంగా దూసుకెళ్లగలుగుతుందా? కూటమిని ఒక్క తాటిపై నడిపించగల నాయకులు ఎవరున్నారు? దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రాతినిధ్యం తక్కువే. కళ్లెదుట కనిపిస్తున్న సత్యమే ఇది. కానీ వర్తమాన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దక్షిణాది నాయకులు కూడా ప్రధాని రేసులో పరుగులు తీస్తున్నారు. ఇందులో అందరికన్నా ముందున్న నాయకుడు కేసీఆర్. దేశంలో గత కాంగ్రెస్తో పాటు ప్రస్తుత బీజేపీ పాలన కూడా ఫెయిల్ అయిందంటూ ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ కొత్త ఫ్రంట్కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్కు చర్చలు జరుగుతున్నాయని, అవసరమైతే తానే దానికి నేతృత్వం వహిస్తానని, 64 ఏళ్ల వయసున్న తాను దేశ ప్రధాని అయ్యేందుకు బాటలు వేస్తానని ఆయన గతంలో చేసిన ప్రకటన జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందేనని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నారని, ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే అధికారం ఉండాలంటూ భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రాముఖ్యాన్ని చెప్పుకొచ్చిన కేసీఆర్ ఆ దిశగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పీఎం రేసులో బలమైన నాయకుడిగా దక్షిణాది నుంచి కేసీఆర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఈ రేసులో వినిపిస్తున్న మరో పేరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు చంద్రబాబు. వాస్తవానికి ఆ సమయంలోనే ఆయనకు ప్రధానయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ను సమిష్టిగా నడిపించే సమర్థత చంద్రబాబుకే ఉందన్న అభిప్రాయాలున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి చెప్పిన సీఎం అభ్యర్థుల లిస్టులో చంద్రబాబు పేరు కూడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది మాత్రం సస్పెన్సే. ములాయం, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, చంద్రబాబు, కేసీఆర్ ఇలా ఎంతో మంది పేర్లు ప్రధాని పదవి రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న వీళ్లంతా ప్రధాని పదవికి ఖచ్చితంగా అర్హులే. కానీ కలగూర గంపలా ఉన్న తృతీయ కూటమి రాజకీయాల్లో అన్ని పార్టీలను ఒక్కతాటిపై నడిపించడం మాత్రం చాలా కష్టం. ఫ్రంట్ నడిపించేంత సమర్థత ఉన్నా అన్ని పార్టీల అధినేతల్ని బుజ్జగించే సానుకూలత మాత్రం వీరిలో ఎవరికి ఉంటుందన్నది చెప్పడం కష్టం. ఇలాంటి టైంలో గతంలో తృతీయ ఫ్రంట్కు నాయకత్వం వహించే బాధ్యతల్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు అప్పగించాలన్న ప్రతిపాదనలు తెరవెనుక గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ వ్యతిరేకత దేశంలో బలంగా ఉంది. ఇదంతా ఒక్కతాటిపై ఉన్నప్పుడే బీజేపీ సాధించే సీట్ల సంఖ్య తగ్గుతుంది. పొరపాటున ఈ కూటమిగాని విచ్ఛిన్నమైపోతే మోడీ వ్యతిరేక ఓట్లు కూడా చీలిపోతాయి. అప్పుడు బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ఎన్డీఏ కూటమిని మళ్లీ అధికారంలోకి తెస్తుంది. అది జరగకుండా ఉండాలంటే థర్డ్ ఫ్రంట్ను ఎన్నికలయ్యే వరకు నడిపించగల నాయకుడు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పెద్ద ఎత్తున ఏకం చేయగల నాయకుడు అవసరమవుతాడు. వాస్తవానికి రేసులో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతల్లో ఏ ఒక్కరిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టినా ఓ ఇబ్బంది తలెత్తుతుంది. అదేంటంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీల నేతలు కావడమే ఆ ఇబ్బంది. అంటే ములాయం హవా ఉత్తరాదిన కూటమికి ఓట్లు రాలుస్తుంది తప్ప దక్షిణాదికి పనికిరాదు. అదే కేసీఆర్ చరిష్మా కూడా దక్షిణాది ప్రజలను ఆకట్టుకుంటుంది తప్ప ఉత్తరాదిన అంత పెద్ద ఎత్తున ఓట్లను తిప్పుకుంటుందని చెప్పలేం. ఈ పరిస్థితి అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఉంది. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న మోడీ వ్యతిరేక ఓట్లను పెద్ద ఎత్తున ఏకం చేయాలంటే దేశమంతా తెలిసిన నేత కావాలి. అదే ప్రణబ్ ముఖర్జీకి ఓటేసేలా చేస్తుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ రాజకీయాలన్నిటి మీద పట్టుంది. పైగా అన్ని ప్రాంతీయ పార్టీలతో నాటి అధిపతులతో నేరుగా సంబంధాలున్నాయి. కాంగ్రెస్ సీనియర్గా, కేంద్ర మంత్రిగా ఆయనకున్న ప్రజ్ఞాపాఠవాలు దేశ ప్రజలకు తెలియంది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకం చేసి తృతీయ ఫ్రంట్కి పడేలా చేసే శక్తియుక్తులు ప్రణబ్ ముఖర్జీ ఒక్కరికే ఉన్నాయన్నది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధాన అభ్యర్థిత్వానికి థర్డ్ ఫ్రంట్ పార్టీలే కాదు, ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి ప్రత్యామ్నాయం చూస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరవడానికి కూడా దీంతో ముడిపెట్టిన వాళ్లు లేకపోలేదు. ఓవరాల్ గా ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోడీని ఢీకొట్టడానికి సమర్థుడిగా వినిపిస్తున్న పేరు ప్రణబ్ ముఖర్జీనే. కానీ ఒక మాజీ రాష్ట్రపతి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం మన దేశంలో లేదు. ఆ పదవి ఔన్నత్యాన్ని కాపాడేందుకే మాజీ రాష్ట్రపతులు తమ శేష జీవితాల్ని రాజకీయాలకు దూరంగా గడుపుతారు. ప్రణబ్ ముఖర్జీ కూడా రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా ఎప్పుడూ ప్రకటించలేదు. మొత్తంగా మోడీని ఢీకొట్టేందుకు జాతీయ స్థాయిలో ఏర్పడే కూటమి తృతీయ ఫ్రంట్ అయినా, ఫెడరల్ ఫ్రంట్ అయినా దాన్ని నడిపించడానికి ఒక ప్రధాని అభ్యర్థి మాత్రం వాంటెడ్ అన్నది విస్పష్టంగా అర్థమవుతున్న అంశం. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. అయితే తృతీయ ఫ్రంట్ నాయకత్వ లోపాన్ని ఆసరాగా తీసుకుని మోడీ షాలిద్దరూ తమ మార్కు రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు. ఉత్తరాదిన తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టడంతో పాటు దక్షిణాది మీద కన్నేశారు. అంటే ఎన్నికలకి ఇంకా 10 నెలలు ఉండగానే పార్టీలని సార్వత్రిక కసరత్తుల్లో మునిగిపోయాయన్నమాట.